ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే భయభ్రాంతులకు గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇది చట్ట విరుద్ధంగా పెడుతున్నటువంటి కేసులు. మీకు కవిత గారికి నేను సూచిస్తున్నా, మల్లన్న అన్నాడు నీకు పరువు పోయిందని. ఇప్పుడు ఏమంటున్నామంటే నా పరువు పోయిందని. పరువు పోతే న్యాయపరంగా పరువు నష్టం దావా వేయి, 100 కోట్లకే. ఇప్పుడు మా కొండ సూర్య కక్కమని ఒక మాట అన్నది. నాగార్జున ఏం చేసిండు? దాడి చేసిండా? పోయిండు 100 కోట్ల పరువు నష్టం దావా వేసిండు. గట్ల వేసుకో, పరువు నష్టం దావా వేసుకో. నీకేమైనా మనోభావాలు దెబ్బతింటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయి. అదే విధంగా ఏ విధంగానైనా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగానికి లోబడి చేయాలి. కానీ చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి కల్వకుంట్ల కవితని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే 1000 మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిస్తాం. ఈ దెబ్బతోటి పాము తోకదొక్కి వదిలిపెట్టింది. మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇవాళ మల్లన్న మీద దాడి చేస్తుంది, రేపు సూర్యారావు అన్న మీద దాడి చేస్తుంది, ఎల్లుండి నా మీద చేస్తుంది. ఇప్పటికే నా మీద 2 కేసులు పెట్టించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, ఇంకేదో పోలీస్ స్టేషన్ లో ఒక కేసు. మొన్న కానిస్టేబుల్ ఫోన్ చేసిండు, కవిత మనుషులను నువ్వు అగౌరవపరిచినవట, కేసు పెట్టినంటే పెట్టుకో, 190 కేసులు పెట్టుకో. మేం కేసులు పెట్టాల్సి వస్తే ఆ మీద వాళ్ళ కులం మీద వాళ్ళ ఆధిపత్యం మీద 1,00,000 కేసులు పెట్టాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి బీసీ సమాజం ఎన్నడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, తొందరలోనే మల్లన్న, మా చిరంజీవులు గారు ఉన్నారు, మా పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, జస్టిస్ చంద్రకుమార్ ఉన్నారు, నారగోన్ గారు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక కోర్ కమిటీ వేసి లేదా అఖిలపక్ష బీసీ సంఘాలు ఒక ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకెంత గుండె ధైర్యం ఉండాలి? పిడికెడు శాతం లేరు మీరు. ఎంత శాతం ఉర్రు? ఉప్పు అని ఊదితే కొట్టుకపోయేటోళ్ళు మీరు. పిడికెడు శాతం లేనటువంటి మీరు 90% ఉన్నటువంటి మా మీద దాడి చేయడానికి ఎంత ఇవాళ కండకావరం కావాలని అడుగుతున్నా. ఈ కండకావరం మీ బల్పును దించడానికి మేము ఐక్య కార్యాచరణతోటి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి, ఆ బహిరంగ సభలో అసలు బీఆర్ఎస్ పార్టీలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయాలి. చాలా మంది బీసీ ఉద్యమం చేస్తుంది, మీరు ఆమెకు సపోర్ట్ చేయొచ్చు కదా అన్నారు. బీసీ ఉద్యమం ఎప్పటి నుంచి చేస్తుంది? దేనికోసం చేస్తుంది? మొన్న టీవీ5లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె ఏమి ఇచ్చింది? ఇప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఆ బీఆర్ఎస్ పార్టీని మెంబర్నే, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసమే బీసీ ఉద్యమం నడుపుతున్నానని స్పష్టంగా చెప్పింది. మరి నువ్వు ముఖ్యమంత్రి కాదంటే, మా నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో నేను కూడా ముఖ్యమంత్రి అయితా అంటుంది. అంటే తెలంగాణలో ఇప్పుడు ఎవరు నోటి వెంట విన్నా, ఏ జిల్లాకు పోయినా, ఏ గల్లీకి పోయినా మాకు బీసీ పీఠము, సీఎం పీఠం కావాలి, బీసీలే ముఖ్యమంత్రి కావాలి, బీసీలకే రాజ్యాధికారం రావాలని చెప్పి బీసీలలో విపరీతమైనటువంటి ఒక భావజాల వ్యాప్తి పెరిగింది. చైతన్యం, రాజకీయ చైతన్యం పెరిగింది. దీన్ని డైవర్ట్ చేసి టీఆర్ఎస్ కు మళ్లించడానికి మొన్న మల్లన్న పార్టీ పెడతాన్నాడు. ఏం అగ్రకులాల పార్టీలు పెట్టాలా? రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, వెల్మాల్లో పార్టీ పెట్టాలా? ఓ బీసీ బిడ్డ పార్టీ పెట్టొద్దా? జైరాబాద్ లో పార్టీ పెట్టామని చెప్పగానే బీసీలు కూడా పార్టీ పెడతారా అని చెప్పి దాడి చేసింది. అందులో మిగతా చెప్పే అన్ని బోగస్ ముచ్చట్లే. ఇవాళ ఆ సామెతలన్నీ బోగస్ ముచ్చట్లే. అలా పస లేదు, నిజం లేదు, అలా మొత్తం బోగస్ ముచ్చట్లే. కేవలం బీసీలు పార్టీ పెడితే అది బీఆర్ఎస్ పార్టీకి గండి పడుతుంది. మేము కూడా మొన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చే దాంట్లో కూడా బీఆర్ఎస్ కుట్ర ఉంది. ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా బీసీకి ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీలుగా బీసీకి ఇచ్చారు. ఇవాళ బీసీ వాదం పెరిగిపోతుంది. కాబట్టి బీసీ వాదాన్ని పులి స్టాప్ పెట్టాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. కాబట్టి ఆ ఈటల రాజేందర్ అన్నకో, లక్ష్మణ్ అన్నకో, బండి సంజయ్ అన్నకో ఓ బీసీకి పార్టీ ప్రెసిడెంట్ వస్తుందేమని భయపడి రామచంద్రరావుని తీసుకొచ్చి ఒక మండల్ కమిషన్ ఉద్యమంలో, నారాయణ నాకు తెలుసు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు, ఉద్యమం నడిపిండు. ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మండల్ కమిషన్ కు జరిగినటువంటి ఉద్యమంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పాల్గొన్నటువంటి వ్యక్తిని బీజేపీ పార్టీ అధ్యక్షుని చేశారు. ఇక తప్పని పరిస్థితిలో బీసీ పార్టీ వస్తుందనే కోణంలో దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. బిడ్డ, మీ ఆటలు సాగవు, ఎవడు భయపడడానికి సిద్ధంగా లేరు. మీ లెక్కేందో తెలుస్తాం, మీ కథ ఏందో తెలుస్తాం. తొందరలోనే సూర్యరావణ నేతృత్వంలో హైదరాబాద్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం, ఒక జేఏసీ ఏర్పాటు చేస్తాం. 1,00,000 మందికి తగ్గకుండా హైదరాబాద్ లో బహిరంగ సభ పెడతాం. ఆ తర్వాత బీసీల తడాకేందో, హైదరాబాద్ లో మీరు ఎట్ట ఉంటారో, మా మీద దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసి మమ్మల్ని చంపాలని చూసినటువంటి మిమ్మల్ని
చివరి వరకు వదిలిపెట్టకుండా మీ అంతు చూసే వరకు మా కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం